మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకుని మీ అద్దెకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన పరలోకమందున్న తండ్రికి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన సమర్పించుకుంటూ ఈ దినం దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ వాక్యం చేత మన హృదయాలు వెలిగించుకొని దేవునిలో మనం వెలుగొందుదాం. దేవుని పిల్లలు చూడగలిగితే 2వ దినవృత్తాంత గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉన్నాడు అన్నాడు, మీతో కూడా ఉన్నాడు అని రాయబడింది. అంటే నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పనిలో నీకు ఒక ధైర్యం అనేది ఉండాలా అని అడుగుతున్నాడు దేవుని పిల్లారా. అంటే మనం ప్రార్థన చేసిన, రక్షణ పొందిన, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నా, లేదు మన నిజ జీవితంలో మనం ఒక పని తలపెట్టిన, వ్యాపారం కానీ, కూలి పని కానీ, పంట పైర్లు కానీ, ఏ పని చేసినా కూడా దేవుడు మొట్టమొదటిగా మనకేం చెప్తున్నాడంటే ధైర్యమును వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు అన్నాడు. కనుక మన జీవితంలో మనం ప్రారంభించిన ప్రతి పనిలో ధైర్యం కలిగిన వారై, మెలకువ కలిగిన వారమై, ఏ పాపము కీడు దానిలో లేకుండా మనం ఆ పనిలో పూనుకున్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటానన్నాడు దేవుని పిల్లారా. కనుక మీరు చేయాల్సిన పని సఫలమగునట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. మీరు ధైర్యముగా ఉండుడి, మీరు తలపెట్టిన దాంట్లో నేను తోడుగానున్నానని వాగ్దానపూర్వకంగా ఈ మాటల చేత మా హృదయాలు వెలిగించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నైనా నీ బిడ్డలు నైనా కొత్తగా వ్యాపారాలు ఎవరైనా మొదలుపెట్టుంటే దాంట్లో ధైర్యముగా ఉండి మీ తోడు బిడ్డలకు వచ్చే వ్యాపారాలు అభివృద్ధి చేయండి తండ్రి. ఉద్యోగాలలో చేరి కొత్తగా ఉంటే బిడ్డలకు, అట్టి బిడ్డలకు ధైర్యం వహించి తండ్రి మీరు తోడుగుండండి. చదువుల విషయంలో కృప చూపి ధైర్యం దయచేయమని అడుగుతున్నాము నైనా. చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి నైనా, వారి పనుల్లో మీరు తోడుగుని తృప్తిని, నెమ్మదిని బిడ్డలు కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతే ఈ ఉదయకాలమున నీ పాదాల దగ్గర మోకరిల్లి నా తండ్రి ఈరోజు నాకు ఈ సహాయం కావాలని నోరు తెరిచి అడుగుతున్నారు, అట్టి బిడ్డలకు మీరు దీవెనలు మెండుగా కుమ్మరించి వారికి సహాయం చేసిన తండ్రి వారిని మంచి మార్గంలో నడిపించమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.